ఇంకా అబద్ధ బోధకులు ఉన్నారు. మీకు ఇంకా చెప్పాలంటే విశ్వాసమును గురించి విశ్వాసాన్ని చెరిపే బోధకులు ఉన్నారు. గొర్రె చర్మం తొడుక్కొని లోపల తోడేలు యొక్క పళ్ళు కలిగి క్రూరత్వం కలిగి దొరికితే చీల్చి వేసేటట్లుగా విశ్వాసము నుండి భ్రష్టులను చేసే విధంగా కొంతమంది బోధకులు ఉన్నారు. వాళ్ళ బోధలు వింటే మన విశ్వాసం నుండి తొలగిపోతాం. మనం అబ్బే నిద్రనట్టుంది వాడికి చెప్పేది అనిపించింది. అలాగున కొంతమంది విశ్వాసం నుండి భ్రష్టులైపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు అనిపిస్తుంది నాకు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదని అనిపిస్తుంది నాకు అన్నవాళ్ళు ఉన్నారు. అసలు యేసుక్రీస్తు దేవుడేనా, దేవుని కుమారుడేనా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అలాంటి బోధలు ఉన్నాయి. అలాంటి బోధకులు కనుక నీ ఇంటికి వస్తే, ఒకవేళ నువ్వు తెలియక ముందు వందనాలు చెప్తావేమో, వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మాటలు విన్న నువ్వు వాళ్ళని నీ ఇంట చేర్చుకోవద్దు. మరొకసారి వాళ్ళకి వందనాలు చెప్పొద్దు. అలా చెప్పి వాళ్ళు తెలిసి కూడా వాళ్ళ బోధ ఏందో, వాళ్ళ పనితీరు ఏందో, బాప్తిజం అవసరం లేదని, బాప్తిజం పెద్ద ప్రాముఖ్యం కాదని, నేను విశ్వాసం నుంచి భ్రష్టులను చేసేవాళ్ళు, అర్థమైందా, ప్రభు వల్ల పెద్ద విషయం కాదని, రక్షణ లేని వాడికి కూడా ప్రభు వల్ల ఇచ్చేవాళ్ళు, ఇలాంటి బోధలు ఉన్నాయి. బోధలు చేసేవాళ్ళు బోధకులు ఉన్నారు. ఇలాగ చేస్తారు అని నీకు తెలిస్తే మాత్రం నీ ఇంటికి వస్తే వాళ్ళు ఇంట చేర్చుకోవద్దు. ఒక్క నమస్కారం పెట్టేసి, ఏమండి అవసరం లేదు, మా పాస్టర్ గారు ఉన్నారు, మా పాస్టర్ గారు నెలకు ఒకసారి మేము రమ్మంటే నెలకు ఒకసారి ఆయన మా ప్రదర్శనాలు చేస్తాడు, మాకు ప్రార్థనలు చేస్తాడు, మా అవసరాలు మా అక్కర్లన్నీ మా పాస్టర్ గారు చూసుకుంటాడు, ఆయన ఎప్పుడు మమ్మల్ని గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాడు అని నువ్వు కనుక ఒక్కసారి నమస్కారం పెట్టి ఇక దయచేయండి అంటే మళ్ళీ రాడు. మొహమాటానికి పోతే ఏదో అయిందంట. అలాంటి పరిస్థితి మనకు అవ్వద్దు. ఎందుకంటే నువ్వు శుభమని చెప్పావు అంటే వాళ్ళ యొక్క క్రియల్లో నువ్వు కూడా పాలిభాగస్తులు అవుతున్నావు అని చెప్తుంది యోహాను పత్రిక, రెండవ యోహాను పత్రిక ఈ 11వ వచనం అదే మాట చెప్తుంది. చూడండి, వానితోని శుభమని వానితోని చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియల్లో పాలివాడగును అన్నాడు. ఎవరు అలాంటి వాళ్ళని నీ ఇంట చేర్చుకోవద్దు అని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? ఇదంతా మన శుక్రవారం కొంత చెప్పాను. అయితే మన ఇంట ఎవరిని చేర్చుకోవచ్చు, ఎవరిని చేర్చుకోవచ్చు అంటే నేను ఒక మాట చెప్తాను. ఆది కాండానికి వస్తే 19వ అధ్యాయం ఆది కాండము 19వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చదువు. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. చూడండి, ఇద్దరు దూతలట. వాస్తవానికి ముగ్గురు వచ్చారు అబ్రహాం దగ్గరికి ముగ్గురు వచ్చారు. శివాజీ నగర్కి ముగ్గురు వచ్చారు. అక్కడ అబ్రహాం ఉన్నాడు. సాయినగర్లో లోతు ఉంటున్నాడు అనుకుందాం. అక్కడ ముగ్గురు వచ్చి ఆ ముగ్గురు ఇక్కడికి రాబోతుంటే అబ్రహాం అన్నాడు, అయ్యా ఎక్కడికి పోతున్నారు అన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఎట్లా ఉండదంటే, నేను చేయదలిచినది నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా దాచేదనా? నేను దాచను, ఎందుకంటే నా స్నేహితుడు కాబట్టి. అబ్రహాముకి అన్నీ చెప్తా. అమ్మో వందనాలమ్మా, కొద్ది కళ్ళు తెలిసి నా కళ్ళు చూడండి. ఏమన్నాడు? అబ్రహాముకు దాచేదనా? ప్రతిదీ చెప్తాను అన్నాడు. అబ్రహాం కాడ ఏది దాచట్లా దేవుడు. అయ్యా
ఎక్కడికి వెళుతున్నారు? ఎక్కడికి వచ్చారు కదా, నా ఆతిథ్యం స్వీకరించారు కదా, బాగానే ఉంది. మీరు దేనికి వచ్చారు ఇప్పుడు చెప్పండి అన్నాడు. అంటే ఏమి లేదు, పక్కనే సాయి నగర్ ఉందిగా, అక్కడ దాన్ని ఒకసారి చూసి వద్దామని వెళుతున్నాంలే అన్నారు దేవుళ్ళు ముగ్గురు. వాళ్ళు దేవదూతలు అన్నాడు కానీ కాదు, దేవుళ్ళే తత్వం వచ్చారు ముగ్గురు. అయితే ఏం కొంపదీసి దాన్ని ఏమన్నా వైద్యం చేయబోతున్నారా అంటే చూద్దాం, అసలు ఎక్కడో పక్వానికి వచ్చిందేమో, పండు పక్వానికి వచ్చిందేమో, రాలి పడేటట్టు ఉందేమో చూద్దాం అని వెళుతున్నాం అన్నాడు. అయితే అక్కడ నా అన్న కొడుకున్నాడు, తమ్ముడు కొడుకున్నాడు. లోతు అయ్యా, లోతుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గుర్తున్నాడులే, లోతు రోజు ప్రార్థన చేస్తుంటాడుగా, నాకు గుర్తున్నాడు. ఒకవేళ మా తమ్ముడు ఒక 50 మందిని రక్షించుంటే, ఆ సొదొమ గొమొర్రాలో మా తమ్ముడు 50 మందిని రక్షించుంటే, ఆ 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడరా మీరు? 50 మందిని కూడా చంపేస్తారా అంటే దేవుడు అన్నాడు, మళ్ళీ 50 మంది ఉంటే వానిలే, ఇన్ని వేల మందిలో 50 మంది ఉంటే వాళ్ళని ఎట్టయినా సరే వదిలిపెడతామని. అబ్రాహాం అన్నాడు, ఒకవేళ 40 మంది ఉంటే, మా తమ్ముడు రక్షించిన 40 మందిని బట్టి ఆ పట్టణాన్ని విడిచిపెట్టమని అబ్రహాం యొక్క, అంటే ఆ పట్టణానికి తీర్పు తీర్చొద్దు అప్పుడే అని అబ్రహాం యొక్క ప్రార్థన. ఒకవేళ 40 మంది ఉంటే వదిలిపెడతాంలే అన్నాడు. ఒకవేళ 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 15 మంది ఉంటే, 10 మంది ఉంటే తగ్గుతూ. ఎందుకంటే అబ్రహాంకి డౌట్ వస్తుంది, మా తమ్ముడు వెళ్ళి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పోయాడు, 20 ఏళ్ల క్రితం పోయాడు. మరి 2 ఆడపిల్లలు, మరి వాళ్ళు కూడా పెళ్ళిడికి వచ్చారు. మరి మరి సువార్త చెప్పుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు, కొంతమంది రక్షించుంటాడేమో. 50 మందిని రక్షిస్తే బాగుండు. ఆ 50 మందిని బట్టి ఆ పట్టడం విడవబడింది. సరేలే 50 మంది ఉంటే వదిలిపెడతాంలే అంటున్నాడు. ఇప్పుడు 50 మంది లేదు, 40 మంది ఉంటే తగలబెడతారా? లేదులే సరే. ఒకవేళ 30 మంది ఉంటే తగలబెడతారా? డౌట్ వస్తుంది. మా అబ్రహాం లోతు కనీసం ఒక 20 మందిని రక్షించుంటాడా, 15 మందిని రక్షించుంటాడా? అయ్యలారా, మీరు కోపడకపోతే ఇంకొక మాట, 10 మంది ఉన్న ఆ పట్టణాన్ని విడిచిపెట్టండి అయ్యా అని అబ్రహాం యొక్క ప్రార్థన. చాలే అబ్రహాం ఇక అని బయలుదేరి వస్తూ ఇద్దరు వచ్చారు. ముగ్గురు కదా ఉంది, ఇద్దరు ఇక్కడికి వచ్చారు లోతు దగ్గరికి. ఒక ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఎందుకు? అక్కడ నుండి ఇక వేయటానికి, అగ్ని గంధకాలు కిందకి వేయటానికి పైకి పోయాడు. ఇద్దరు వచ్చారు. ఎక్కడికి వచ్చేలేకే లోతు ఉన్నాడు. ఈ లోతు ఎక్కడున్నాడంటే, ఇంట్లో కూర్చొని నిద్రపోవట్లేదు, పడుకొని నిద్రపోవట్లేదు, సెల్ ఫోన్ చూస్తూ ఉండలేదు, టీవీ చూస్తూ ఉండలేదు, వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకొని ఉండలేదు. గవిని బయట, అంటే ఆ పట్టణానికి ప్రహరీ ఉంటుంది, ప్రహరీకి ద్వారాలు ఉంటాయి, 4 దిక్కుల ద్వారాలు ఉంటాయి, దానిని గవిని అంటారు. ఆ గవినికి బయట పక్క పట్టణంలో ఉంటులా, టౌన్లో ఉంటులా. ఎందుకంటే టౌన్ మొత్తం చెడిపోయి ఉంది. ఆ చెడిపోయిన ఆ లోకంలో, ఆ పట్టణంలో ఉండబుద్ధి కాక ఎవడ నోటను పట్టిన బూతు మాటలే, ఎవడి చేతం చూసిన చండాలపు క్రియలే, అవన్నీ వాళ్ళ మధ్య నివసించలేక పోయి ఊరు బయటకు పోయి ఆ గవిని బయట కూర్చొని ఏదో విజ్ఞాపన చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ మాత్రం టౌన్లో మాత్రం, ఊళ్ళో మాత్రం ఉంటున్నా లోతు గవిని బయట ఉన్నాడు. వీళ్ళు ఏ టైంలో పోయారు? సాయంకాలం పోయారు. పొద్దుగుతుంది. పొద్దుగుకేసరికి అక్కడ పోయేసరికి లోతు చూశాడు. అమ్మా, ఎవరు కొత్తగా వస్తున్నారు, అమ్మా వీళ్ళు దేవదూతలు, దేవుళ్ళు. లోతు గుర్తుపట్టాడు. గుర్తుపట్టంతే ఇంకా లేచి అందరూ పరిగెత్తుకుండా పోయి సాష్టాంగ పడ్డాడు. కాళ్ళ దగ్గర బొక్క బొరలో పడ్డాడు. పడి కాళ్ళు పెనేసుకున్నాడు. అయ్యలారా, నా మాట ఆలకించండి,
ఈ రోజుకి మా ఇంటికి రండి, మా ఇంట్లో ఆతిథ్యం, నేను చేసే ఆతిథ్యం తీసుకోండి, ఈ ఒక్క రాత్రి మా ఇంట్లో ఉండండి, మీరు రేపు పొద్దున్నే మీ పని ఏదో మీరు చూసుకొని వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. వద్దులే లోతు, వద్దులే, మేము వేరే పని మీద వచ్చాము, మేము మీ ఇంట్లో ఉండం వద్దులే అంటే, లేదు లేదు లేదు, మీరు నన్ను మీ దాసుని దాటిపోవద్దు. బాగా ఇబ్బంది పడుతున్నాడు లోతు. సరే పదా మీ ఇంటికి పోదాంపా. ఇంటికి పోతే చెగడబడిందిగా, ఇంటికి పోయి చెగడబడిందిగా. ఓ అబ్బో ఈయన ఏందో మళ్ళీ అతను తీసుకొని వస్తున్నాడే, ఇప్పుడు వంట చేసి పెట్టాలా వీళ్ళకి అని భార్య నిష్ఠూరం వెడుతుంది. కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండదంటే, అమ్మాయికి ఒక ముద్ద, అబ్బాయికి ఒక ముద్ద, ఆయనకు ఒక 2 ముద్దలు, నాకు ఒక 2 ముద్దలు, మొత్తం 6 ముద్దలు, ఒక 2 గ్లాసులు పోసుకుంటే సరిపోద్ది మోయనంగా అన్నట్టుగా వండుకుంటారు. ఇప్పుడు 2 వచ్చారు అనుకో, వాళ్ళకి మళ్ళీ ఉండాలి. ఆ కూర కూడా అంతే ఉంటుంది. మధ్యాహ్నం తినాల్సింది కొద్దిగా తిని ఏదో కొద్దిగా ఆ మజ్జిగ పోసుకొని తాగి ఈ సాయంత్రం కొద్దిగా ఉంచుకుందాం, మళ్ళీ సాయంత్రం ఏం చేద్దాం కూర అని పిసినారితనంగా సాయంత్రం మళ్ళీ వండుకోవడానికి ఒళ్ళు బరువు అయ్యి ఇదే కూరని కొద్దిగా అట్లా మిగుల్చుకుంటారు. మమ్మీ కొద్దిగా కూర ఇవ్వమంటే పెరుగుదల మధ్యలో తినం సాయంత్రం కావద్దు అంటుంటారు పిల్లలకి. ఎందుకంటే ఇలా బాధ ఏంటంటే సాయంత్రం మళ్ళీ వంట చేయాలా. ఏది వీడు కాళ్ళు పెట్టి మంట చేసేవాళ్ళలాగా కట్టెలేక పెట్టేది. ఇప్పుడైతే మరీ స్టవ్వులేగా ఊరక పొయ్యి మీద పెట్టడం, ముట్టిస్తే అదే ఉడుకుతుంది. అది కనిపెట్టుకోనండి ఆపేసుకుంటే సరిపోదు. ఇప్పుడు మరీ కరెంట్ కుక్కర్లు వచ్చినాయి. ఇప్పుడు అన్నం పెట్టి నీళ్లు పోసి ముట్టిస్తే నువ్వు ఆపాల్సిన పని కూడా లేదు, స్విచ్ అయితే మళ్ళీ ఆపాల్సిన పని కూడా లేదు, అదే ఆగిపోద్ది కదా. ఎంత సుఖవంతమైన జీవితమో. అయినా మమ్మీ కొద్ది కూర మమ్మీ బాగుందంటే సాయంత్రం కావాలి మధ్య పోతుందా అని పిసినార్దనంగా కూర ఉంచుకునే వాళ్ళు ఉంటారు కొద్దిగా. కొన్ని నీళ్ళలో అయితే ఆ పిల్లలు ఎంత చెప్పినా ఎనరని ఒక బాక్సులో కూర తీసి దాచిపెట్టుకుంటారు. కొంచెం ఆ సట్టి తీసుకొచ్చి వాడు ముందు పెడతారు. ఇక వాడు మొత్తం దీన్ని ఇంక అయిపోయింది కావాలి, ఇంకేం అడుగుతాం మమ్మీనని వాడు అందరితో చేయి కడుక్కొని పోతాడు. సాయంత్రం పూట మళ్ళీ ఆ బాక్స్ తిరుగుతారు. ఏడాది పెట్టుకున్న దూరం వాళ్ళు ఉంటారులే కానీ దానివాడు దానికి. అయితే కొద్దిగా పిసినారుతాను. సాయంత్రం కూర చేసుకోవడానికి వద్దు బరువు ఏదన్నా అనుకోండి, తిట్టుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. ఇప్పుడైతే నవ్వుతున్నారు కానీ మనసులో తిట్టుకుని ఉంటారు. పాస్ గారు మామూలు మమ్మల్ని ఏగుతున్నాడు అని. వాస్తవానికి అలాంటిదే ఈ లోతు భార్య. ఓయ్య అబ్బో ఈయనకి ఏదో మొత్తం ఉందనుకుంటే మళ్ళీ ఇంకిద్దరం చేసుకొస్తున్నాడే, ఇప్పుడు ఇలా వండి పెట్టాలి నేను, నా వల్ల కాదు. ఎవరా వీళ్ళు అంటే, అమ్మాయి ఏందన్నా దేవదూతలు అమ్మాయి, దేవదూతలు ఎవరు పట్టినా అట్టే తీసుకొస్తావు, ఆ దారిని పోయే దానిని కూడా తీసుకొచ్చి అమ్మాయి ఏమ్మా మన దూరం బంధువు అమ్మాయి అంటగా రొట్టెలు కాల్చు అని చెబుతావు. అది నువ్వే వండి పెట్టుకున్నా వల్ల కాదు అని పోయి దుప్పటి దీన్ని తీసుకొని పోయి పడుకుందాం. వంట చెయ్యలా వీళ్ళిద్దరు వస్తే ఏం చేస్తావు పాపం. ఆ ఇద్దరు దేవుళ్ళు ఇంట్లోనికి వస్తే లోతే వండి పెట్టుకున్నాడట. ఆడ కింద చదివితే నాకు అర్థమైంది. లోతు వండి పెట్టుకున్నాడట. లోతు వంట చేసి పెట్టాడట. అబ్రహామేమో పనడా ఆ దూడను వదించరా, దూడను పోయి దేవుళ్ళు వచ్చారా మన దగ్గరికి, దేవదూతలు వచ్చారా, దేవుళ్ళు వచ్చారు, పోయి దాన్ని సిద్ధపరి తొందరగా అర్జెంటుగా అయిపోవాలని చిటికలు ఇచ్చాడు అబ్రహాం. పిండి పిసకమంటే సారమ్మ సారా 3 మానికలు మెత్తని పిండి పిసుక త్వరగా కావాలా, నిమిషాల్లో అయిపోవాలని చిటికలు ఇచ్చాడు. అబ్బో ఈయన ఏందయ్యో ఇంత దడదడలాడిస్తున్నాడని పాపం అంత సారా కూడా 90 ఏళ్ళ సారా కూడా గబగబగబో పిండి పిసికింది. ఆ పనుడు కూడా దాన్ని కోసి సిద్ధపరిచాడు వంట చేపించి. అంటే కుటుంబాన్ని ఏలేవాడుగా ఉండాలి ఇంటి యజమానుడు. వండ అంటే వండాలి. మనవాడు సామాన్యంగా ఒక పట్టణాన్ని మాట వినరు, తాగి వచ్చి తన్నేవాడికి అయితే మాట వింటారు. ఏంది తాగి వచ్చి తన్నేవాడికి మాట వింటారు, కానీ మామూలుగా కొద్దిగా సాత్వికంగా ఉండేవాడికి విశ్వాసి అయి ఉంటే మాత్రం అయ్యో నువ్వు భలేవాడివనే మా వల్ల కాదు నువ్వు ఇంపోటు చేయటం, ఆ ఉండదు ఒకరో ముద్ద తిని ఆ పెరుగేసుకొని తిను
అని భర్తను కూడా కొద్ది కసురుకుంటారు. అబ్రహాము కేకలు వేశాడు. వాడు గజగజ వణుకుతూ 3 మానికల మెత్తని పిండి పిసికింది సారా. పనివాడేమో దూడను కోసి సిద్ధపరిచాడు. తృప్తిగా పెట్టాడు దేవుళ్ళకి, ముగ్గురికి. అబ్రహాం లోతు కాడకు వచ్చేసరికి ఆహా చేసుకోపో, నేను నా వల్ల కాదు, నువ్వే ఉడుకోపో అంది. ఆ పక్కకు తొలిగిపోయింది, పోయి పడుకుంది. చూస్తున్నారు అంతా, వచ్చినవాడు ఇద్దరు లోతు కుటుంబాన్ని చూస్తున్నారు. ఆ పాపం మరి ఆ పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళికి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి నిశ్చితార్థాలు కూడా అయిపోయినాయి. ఆల్రెడీ తొందరలో పెళ్ళి నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వాళ్ళనే మాట్లాడి పెట్టుకొని ఉన్నాడు. మరి అంతా రెడీ చేసుకుంటున్నాడేమో బహుశా పెళ్లి కోసం. అయితే మరి ఆ పిల్లలన్నా ఆడపిల్లలుగా, ఎదిగిన పిల్లలుగా, మరి వాళ్ళు కూడా మరి వంట చేసినట్టు లేదు, లోతే వండి పెట్టాడని ఉంది. మరి ఆ పిల్లలు ఎట్లాంటి పిల్లలు మరి, వాడు కూడా బొత్తిగా మాటని పిల్లలేమో. కొంతమంది ఉంటారు సోమరిపోతులు. మాయ్ అది ఆ చీపురు అందుకమ్మంటే ఏంది మమ్మీ ఆ చీపురు కూడా తీసుకోలేవా చెప్తున్నా. కొంతమంది ఏం అందరూ దిశీకరి చూస్తున్నారు. అది చూసుకో, మొత్తానికి అప్పలకు తగిలింది. కొంతమంది పిల్లలు కొద్దిగా మాటలు. ఇక ఈ వంట చేసే కార్యక్రమం అనేలేకే వాళ్ళు కూడా బెల్లపడ్డ వాళ్ళ బెడ్రూమ్లో పోయి పడుకొని ఉండటారు. ఏం చేస్తా పాపం, భక్తిపరుడు కాబట్టి, లోతు నీతిమంతుడు కాబట్టి వాళ్ళ తెచ్చిన వాళ్ళకి ఆతిథ్యం చేయాలని ఏదో ప్రయాసపడ్డాడు, చేశాడు, అయిపోయింది కదా. ప్రయాసపడ్డాడు కాబట్టే లోతు నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. దేవునిని తన ఇంట చేర్చుకున్నాడు కాబట్టి లోతు నీతిమంతుడు. ఇంటికి వచ్చిన దేవునికి ఒకవేళ మానవ రూపంలో వచ్చాడేమో, ఆతిథ్యం చేసి పెడదామనే సంస్కారం లేని లోతు భార్య, లోతు పిల్లలు వాళ్ళు నశింపైపోయారు. వాళ్ళ గురించి నీతిమంతులు అని దేవుడు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదేమో బహుశా వీళ్ళు రావడం. వీళ్ళు ఎందుకు వచ్చారు, మా కర్మగాలి మళ్ళీ పొద్దు పోయిందాకా వంట చేసి పెట్టాలి వీళ్ళకి అని సణుక్కొని ఉన్నారేమో. వాళ్ళ చాప్టర్ మధ్యలోనే క్లోజ్ అయిపోయింది. లోతును ఒక్కడం గురించి మాత్రం నీతిమంతుడని బైబిల్ ఉంది. ఇక్కడ ఈ ఆది కాండంలో కాదు, దాంట్లో హెబ్రీ పత్రికలో కూడా లోతును గురించి నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. హెబ్రీ పత్రికలో ఎవరు పౌలు గారు చెప్తాడు అన్నమాట. హెబ్రీలకు లేఖ రాదు. ఇంట చేర్చుకున్నందుకు కాళ్ళ ఏళ్ళబడ్డాడు. అబ్రహాం ఎలాగో కాళ్ళ ఏళ్ళబడ్డాడో లోతు కూడా కాళ్ళ ఏళ్ళబడి ఇంట చేర్చుకున్నాడు కదా. మనం ఎవరిని చేర్చుకోవాలంటే నిత్యము ప్రతిరోజు దేవుడు మన ఇంటికి రావాలి. ప్రతిరోజు మన ఇంటికి రావాలి. ఆయన ఇప్పుడు ఒకవేళ నీ మధ్య మనిషిలాగా రాకపోవచ్చు, నీ ఆతిథ్యము తినకపోవచ్చు, ఏంది నీతోటి ముచ్చటించకపోవచ్చు, కానీ నువ్వు మోకాళ్ళు వేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే నీకు జవాబు ఇవ్వడానికి, నీ ప్రార్థనలు వినటానికి ఆయన తప్పకుండా వస్తాడు. ప్రతిరోజు నీ ఇంట్లో చేర్చుకోవాలి ఆయన. హల్లెలూయా. నీ ఇంట చేర్చుకోవాలి. ప్రతిరోజు ఆయనకి ఆహ్వానం ఇవ్వాలి. ప్రభువా తండ్రి నీకు వందనాలు, ఇదిగో నాయన మోకాళ్ళు ఇస్తున్నాను అయ్యా, నా ముందుకు రా నాయన, నా మనవులన్నీ అంగీకరించు ప్రభువా, నా మనవులన్నీ నువ్వు విను ప్రభువా, నువ్వు విను, నాకు జవాబు దయచేయి. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చెప్తుంది, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు మొర్ర పెడితే ఆయన వింటాడు, నీకు జవాబిస్తాడు. ఇంకా అక్కడ అంటాడు, నీవు ఎన్నడూ గ్రహింపలేని ఘోరమైన సంగతులను నీకు తెలియపరుస్తానన్నాడు. నువ్వెన్నడూ గ్రహింపలేని ఘోరమైన సంగతులు నీకు తెలియపరుస్తానన్నాడు. నువ్వు మోకాళ్ళు వేస్తే, నువ్వు బైబిల్ చదువుతుంటే, నువ్వు బైబిల్ గ్రంథం తెరిచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం బైబిల్ తెరిచి నువ్వు ధ్యానం చేస్తుంటే వచ్చి నీ పక్కన కూర్చుంటాడు. ఆయన హస్తం నీ మీద పెడతాడు. నీకు జ్ఞానం వచ్చేటట్టు, అనేకమైన ప్రత్యక్షతలు నీకు అందేటట్టుగా ఆయన హస్తం నీ మీద ఉంచుతాడు. ఆయన హస్తం నీ తల మీదకి వస్తే నువ్వు జ్ఞానంతో నింపబడతావు. అర్థమైందా? దైవజనులు
శిష్యరికం చేస్తున్న శిష్యులకి అంటే తర్వాత సేవకి వచ్చే వాళ్ళకి నూనె పోసి తల మీదకి పెడతారు. ఎందుకు పెడతారో తెలుసా? ఇదిగో వీళ్ళ చేతి నుండి ఆశీర్వాదాలు, వీళ్ళు పలికే ప్రతి మాట వాళ్ళలో నెరవేరునట్లుగా చేతులట వాళ్ళ మీద పెడతారట. వాస్తవానికి బైబిల్ చెప్తుంది మీ తలలో వాళ్ళ చేతులు ఉంచుతున్నారు అని చెప్తుంది. ఒకవేళ ఎవరైనా అభిషేకానికి సిద్ధపడి సేవకు మేము కూడా వస్తాము అని అంటే దైవజనుడైన వాళ్ళు వాళ్ళ మీద నూనె ఇలాగ పోస్తారు కదా. పైకి మాత్రం దైవజనుడు చెయ్యి ఉంటుంది కానీ వాళ్ళ తలలో అనగా వాళ్ళ బ్రెయిన్లో ఈ దైవజనుడి యొక్క ఆశలు, ఈ దైవజనుడి యొక్క ఆలోచనలు వాళ్ళలో నెరవేరాలి అని వీళ్ళ హస్తము వాళ్ళ తలలో ఉంటుందట. మరి నువ్వు బైబిల్ చదువుతుంటే దేవుడు నీ తల మీద ఆయన హస్తం పెడితే నీ జ్ఞానం వచ్చిందా రాదా? నువ్వు బైబిల్ చదువుతున్న ప్రతిసారి దేవుడు నీ ఇంటికి వస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దేవుడు నీ ఇంటికి వస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రతిరోజు దేవుడు నీ ఇంటికి రావాలి. నీ ఇంట్లో నువ్వు ఆయన చేర్చుకునేటట్లుగా ఉండాలి. ప్రతిసారి అవసరమైతే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మోకాడేసి ప్రభువా రా, ప్రభువా వెల్కమ్, నేను మోకాడేస్తున్నా, రా ప్రభు నా ముందుకు రా, నా ప్రార్థన ఆలకించు. నేను బైబిల్ చదువుతున్న ప్రభువా నాకు ప్రత్యక్షతలు దయచేయి, జ్ఞానము దయచేయి, రా ప్రభువా. నువ్వు మోకాళ్ళేసి పిలవాలి కానీ వస్తాడు ఆయన. నువ్వు ఎన్నిసార్లు ఆయన చేర్చుకుంటావో నువ్వు అంతగా మెరుగవుతుంటావు, షైన్ అవుతుంటావు, ఆశీర్వదింపబడుతుంటావు. నీకు తెలియకుండానే నిన్ను గురించి ప్రాచుర్యం జరుగుతుంటది. హల్లెలూయా. దేవుని నీ ఇంట చేర్చుకునే విధానం ఏదది? ప్రార్థన, వాక్యం. ఈ రెండు నువ్వు ఇంట్లో ఉండి చేసేవి కనుక ఖచ్చితంగా ఈ రెండు క్రియల ద్వారా దేవుడు నీ ఇంటికి వస్తూనే ఉంటాడు. నువ్వు ఇక్కడ బైబిల్ ఇప్పుడు తెలిసి మళ్ళా ఆదివారమే అని దుమ్ము దురుక్కొని చేస్తున్నావు అనుకో, ఆ వారం అంతా నీ ఇంట్లోకి రాలేదని అర్థం. బైబిల్ నువ్వు తెరవట్లేదంటే నీ ఇంట్లోకి రావట్లేదని అర్థం. అర్థమైందా? ఓ పాస్టర్ గారట అన్నప్రాసనకు పోయాడట. అన్నప్రాసన కార్యక్రమానికి పోయాడట. అన్నప్రాసన కార్యక్రమం అయితే అక్కడ వెండి గిన్నె, వెండి స్పూను, ఆ వెండి గ్లాసు అవి పెడతారు పిల్లోడికి అన్నం తినిపించడానికి, అన్నం ముట్టించడానికి. అయితే ఆ పాస్టర్ గారంట కూటం అయిపోయింది. చిన్న పిల్లోడికి పాస్టర్ గారు అన్నం పెట్టాడు, అన్నం తినిపించాడు. కార్యక్రమం అయిపోయింది, భోజనాల కార్యక్రమం జరిగినాయి, భోజనం చేశాడు, వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు కానుకేలు తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నారు వీళ్ళు, ఇక్కడ గిన్నె ఉంది, గ్లాస్ ఉంది, వెండి గ్లాస్ ఉంది, వెండి గిన్నె ఉంది, స్పూన్ మాత్రం లేదు. స్పూన్ ఏమైంది? పాస్టర్ గారు తెచ్చిపోయాడా? జరుగు పెట్టుకొని తెచ్చిపోయాడా? అమ్మ, పాస్టర్ గారిని మనం ఇంటికి పిలిస్తే వెండి స్పూన్ అనేది కూడా ఆయన కక్కుర్తి పడటం, వెండి స్పూన్ తీసుకొని పోయాడు. యాక్షన్ ఆగట్లా ఉంటుంది. వెండి స్పూన్ తీసుకొని పోయాడు అని వీళ్ళు అనుకున్నారు. అయిపోయింది. పుట్టినరోజు కార్యక్రమం వచ్చింది 6 నెలలకి. 6 నెలలకి 6 నెలలకు అన్నప్రాసన జరిగింది. ఇంకొక 6 నెలలకి ఫస్ట్ పుట్టినరోజు పుట్టినరోజు కూడానికి మళ్ళీ ఇంటికి పిలిచారు దైవజనుడిని. కూటం జరిగింది. జరిగి భోజనం పెడతా ఆ పాస్టర్ గారండి పోయినసారి అన్నప్రాసన కార్యక్రమం మళ్ళీ జరిగింది కదండి అన్నారు. ఇంకోటి అద్భుతంగా జరిగిందయ్యా. పాస్టర్ గారు మధ్యలో అంటున్నాడు, ఎప్పుడు కనపడినా, ఎప్పుడు చర్చి కాడ కనపడినా, ఎప్పుడు ఆదివారం చర్చి కాడ కనపడినా, ఎక్కడ దారిలో ఎదురుపడినా, అయ్యా బైబిల్ చదువుతున్నారా అంటుంటాడు. వీళ్ళు బైబిల్ అసలు తెరవట్లేదు కానీ చదువుతున్నాం పాస్టర్ గారు, బైబిల్ చదువుతున్నాం. ఎంతకీ మీరు బైబిల్ చదువుకొని వచ్చారా? ఇలా ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ పెడతానని గ్రూపులో పెట్టి ఆల్రెడీ ఎవరు చూసి రాయటమే. అది కూడా చేయలేరా? చూసి కట్టెలకి ఎంతసేపు పోతామమ్మా, ఇంత పోగొట్టు సేపేగా ఎగ్జాము. కొన్ని ఈ వారం వాయిదా వేద్దాం మరి. దాన్ని చదవకుండా వచ్చారు. అర్థమవుతుంది.
రూపాయలు కానీ లేకపోతే గిఫ్ట్లు కానీ నాకు అసలు గిఫ్ట్లు తేలేదు, డబ్బులు ఇద్దాము ఈ వారం అనుకున్నా. సరే బైబిల్ చదివారా, బైబిల్ చదువుతున్నారా అంటే చదువుతున్నాం అన్నారు. పుట్టినరోజు కొట్టడానికి పోతే వాళ్ళు అడిగారంట, పాస్టర్ గారు పోయినసారి అన్నప్రాసన కూటం బాగా జరిగింది కానీ అప్పటి నుంచి స్పూన్ కనపట్టలేదండి, వెండి స్పూన్ అండి అన్నారు. అంటే పాస్టర్ గారు అన్నారంట, అయ్యా బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నాండి. మేము స్పూన్ గురించి అడుగుతున్నాం, బైబిల్ చదువుతున్నాం అంటావింది, ర్యాక్ మారుస్తావింది. మేము స్పూన్ పోయిందండి, ఆ రోజు నుంచి స్పూన్ వెండి స్పూన్ కనపట్టలేదండి. అంటే అయ్యా బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నామండి, ఆ స్పూన్ సంగతి చెప్పండి. చేశారా బైబిల్ చేశారా? నీ బైబిల్ చేస్తారా అంటే బైబిల్ తెచ్చారా? బైబిల్ తెస్తే జిప్పు తీసి ఫస్ట్ పేజీలోనే పెట్టాడంట ఆ స్పూన్. రోజు బైబిల్ తెస్తండి, ఆ స్పూన్ కనపడదు. అదేమన్నా సన్న పేపర్ కాదుగా, స్పూన్ కదా, వెండి వస్తువు కదా, కనపడిందా లేదా? వాళ్ళు ఇంతవరకు ఈ 6 నెలలుగా బైబిల్ తెరిచిన పాపాను పోలా. బైబిల్లో పెట్టాడంట, చిప్పు తీసి ఇదిగమ్మా మీ స్పూను, ఆ రోజున బైబిల్లో పెట్టాను, కావాలని పెట్టాను, మీరు బైబిల్ చదివేటట్టయితే చూస్తారని. అంటే ఇప్పుడు కూడా 6 నెలల తర్వాత నన్ను ఆ స్పూన్ గురించి అడుగుతున్నారంటే మీరు ఇంతవరకు బైబిల్ చదవాల, అసలు దాన్ని ఓపెన్ కూడా చేయాల. సిగ్గుపడ్డారట. పాస్టర్ గారిని మనం ఏదో ఉన్నాం, ఆయన బైబిల్లో పెట్టిపోయాడు వెండి స్పూన్, మనమే ఇంతవరకు దరిద్రులమై మనం బైబిల్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు. కొంతమంది ఆదివారం చేస్తారు బైబిల్, ఆడ అరమరలో పడేస్తారు, పోగానే మళ్ళీ వచ్చేటప్పుడు దురుక్కొని తీసుకొస్తారు. వాళ్ళ ఇంటికి సస్తే వాడు ఏసయ్య పొరపాటును కూడా అడుగు కూడా పెట్టడం. ఆ లోతు దగ్గరికన్నా పోయాడు కానీ అట్లాంటి వాళ్ళ ఇంటికి అసలు పోడు. ఎందుకంటే అసలు బైబిల్ తెరిస్తే కదా వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలని పోయేది, మోకాలు వేస్తే కదా వాళ్ళు అడిగింది ఇవ్వాలని పోయేది ఆయన ఇంట్లోకి కదా. కొంతమంది అట్లా ఉంటారు. మనమైతే ఆయన్ని ఇంత చేర్చుకునే వాళ్ళంగా లోతు ఎట్లాగైతే సాష్టాంగపడి ఆయన్ని రమ్మని బతిమాలాడు, మనం అలాగా యేసయ్యను రమ్మని ఆహ్వానించాలా, ఏ దేవుణ్ణి చేర్చుకోవాలి. కొంతమంది ఉన్నారు పనికి మాలని తెచ్చుకుంటుంటారు ఇంట్లోకి, పనికి మాలిన వెదవ పనులు చేస్తూ ఇంట్లోకి తెచ్చుకుంటారు. ఏంటి అంటే మనం ఇళ్ళలోకి ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, డబల్ కాట్లు ఇవన్నీ తెచ్చుకుంటాం. అవన్నీ అవసరమే, కానీ అవసరం లేని కొన్ని తెచ్చుకుంటారు కొంతమంది. అవసరం లేని దానివల్ల వాళ్ళకి శాపమే అది. వాళ్ళకి అవసరం లేనిది దేవుని ఆజ్ఞ మీరు మరీ చేస్తారు, తెచ్చుకుంటారు ఇంటికే. మందు బయట తాగిన ఒకటే, ఇంటికి తెచ్చుకున్న ఒకటే కదా. మందు బయట తాగిన ఒకటే, ఇంటికి తెచ్చుకున్న ఒకటే. అదే బయట తాగిన వాడు నరకానికి పోయేవాడే, ఇంటికి తెచ్చుకున్న నరకానికి పోయేవాడే. దేవుని పిల్లలు నేను చెప్పేది ఏంటంటే శపితమైన క్రియలు తెచ్చుకుంటారు ఇంటికి. చూడండి, ఇదే ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడు. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. 60 ఏళ్ల శారాని, 60 ఏళ్ళు అంటే ఇప్పుడు మా ఇక్కడున్న వాళ్ళు ఎవరికి లేవు 60 ఏళ్ళు. 60 ఏళ్ళు ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి లేవు 60 ఏళ్ళు. లేదు, నీకు 60 ఉండే ఆడవాళ్ళు అన్న 60 ఏళ్ళు ఉంటే ఎట్లుంటారు? ముసలోళ్ళేగా. కానీ ఈ శారమ్మ 60 ఏళ్ళ వయసులో పెళ్లిగాని పిల్లలు కనపడింది. అంత అందంగా ఉంది, అంత సౌందర్యవంతురాలు శారా. 60 ఏళ్ళ వయసులో పెళ్లిగాని పిల్లలా కనపడింది. ఈ అబీమెలెకు అనే రాజు, అబీమెలెకు అనే రాజు, ఆ పట్టణపు రాజు ఆమెను తీసుకొని పోయాడు ఇంటికి పెళ్లి చేసుకుందామని.
ముందేం చెప్పాడంటే అబ్రాము, అమ్మా సారా, మనం ఆ దేశం పోతున్నాం, ఆ పట్టణం పోతున్నాం, ఒకవేళ నువ్వేం చాలా అందంగా ఉంటావు, నా కర్మగారి నువ్వే అందంగా ఉంటావు, నిన్నేమో అనేక మంది చూస్తుంటారు, మరి నేను నేను నీ భర్తనని నువ్వు చెప్పావు అనుకో, నీ కోసం నన్ను చంపేసైనా తీసుకుపోతారు, నన్ను చంపేసైనా నిన్ను తీసుకుపోతారు, అందుకని భర్తనని చెప్పమాకమ్మా, అన్న అని చెప్పు అన్నాడు. అంటే అదేంటంటే భర్త పోయండి అన్న అన్న అంటే బాగోదేమో అంటే, పర్లేదు లేదు తిక్కలు దాని లేకపోతే నేను వస్తాను, అన్న అని చెప్పు అంటే, ఇక్కడ అబ్రహాము అన్న అని చెప్పమంటే శారా మా అన్న అని చెప్పినట్టుగా ఉంది. అదేంది మరి భక్తి కొరలు కదా, అబద్ధాలు అట్లా తప్పు కదా అనిపించింది కదా. వీళ్ళు ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కాదు, కానీ పరలోకమందున్న తండ్రికి ఇద్దరు కుమార్తె కుమారుడేగా, అవునే కదా. ఇప్పుడు మనమంటే భూమి మీద అందరం ఒకడు వరసలు కలిగి ఉంటాం, అన్నని చెల్లెలని, లేకపోతే వదినని మరిదని, లేకపోతే బావని మరదలని, అత్తని మామని వరసలు కలిగి ఉంటాం. కానీ మనం అందరము దేవునికి పిల్లలమే. ఆయన దృష్టిలో మనం అందరము అన్న చెల్లెళ్ళం, అర్థమైందా? లేకపోతే అక్క తమ్ముళ్ళం, లేదా తల్లి బిడ్డలం. అసలు ఆయన దృష్టికి అయితే అంత మనం అందరం సహోదరులం. మనందరిలో ఆయన జ్యేష్ఠుడగినట్లుగా, తన సహోదరుల్లో అందరికంటే ఆయన జ్యేష్ఠుడగినట్లుగా యేసుక్రీస్తు అంటే ఏర్పరచుకున్నాడట తండ్రి. మనందరికంటే జ్యేష్ఠుడు అంటే ముందు పుట్టినోడు ఎవరు? యేసయ్య. ఆయన మన సహోదరుడట. ఎవరు? యేసయ్య మన సహోదరుడు, మన అన్న. మరి మనందరికీ తండ్రి పరలోకమందున్న తండ్రి. ఆ కోణంలో చూస్తే అబ్రహాము శారా ఇద్దరు అనాజలేళ్ళు. వాళ్ళు ఆ విధంగా వీలైపోయి, అమ్మ ఒక విధంగా చూడాలంటే మన ఇద్దరం భార్యాభర్తలమైన ఆ దేవుని దృష్టికి మాత్రం మన ఇద్దరం అన్నా చెల్లెళ్ళం, మనమంతా సహోదరులమే, కాబట్టి అన్నని చెప్పమ్మా అన్నాడు. అన్నాన్ని చెప్పినందుకు అబ్రహాముని చంపకుండా శారమ్మను తీసుకొని పోయారు. తీసుకొని పోతే మోకాళ్ళు వేసాడు అబ్రహాం, ప్రభువా నా భార్యను చచ్చిపోయారు ప్రభువా, నువ్వేం జోక్యం చేసుకో ప్రభువా, చాలా మంది చచ్చిపోయారు ప్రభువా. మోకాళ్ళు వేస్తే దేవుడు పోయాడు, పోయి అభిమేలకు చొక్కాలు చూపించాడు. నువ్వు ఒక భార్య తెచ్చుకున్నావు, నువ్వు వేరొక భార్యను తెచ్చుకున్నావు, నువ్వు తప్పు కదా, పనికి మన చేష్టలు చేస్తుంటావు అంటే అభిమేలకు అన్నాడు ఆ స్వప్నంలోనే, అదేంది ప్రభువా అన్న అని చెప్పుకున్నాడుగా, ఏమ కూడా చెప్పిందిగా చెల్లెలని, నేను ఆయన చెల్లెలని, ఆయన నాకు అన్న అని చెప్పిందిగా, నా తప్పు లేకుండా నేను అన్నే కదా అని నేను ఆయన పెళ్లి కాలేదని ఆమెను తెచ్చుకున్నాను నేను అన్నాడు. చూడండి కింద చూడు, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా, మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థము హృదయముతో ఈ పని చేసి నన్ను, అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీన్ని చేసిద్దువని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు, కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగింపము. అతడు ప్రవక్త. దేవుడు చెప్తే అప్పుడు గడగడ ఉడుగుతా ఆమెనిచ్చి పంపించి, ఆమెతో పాటు హాగర్నిచ్చి పంపించాడు. అప్పుడు హాగర్నిచ్చి పంపించాడు దాసిగా, ఆమె కింద పనికత్తిగా హాగర్నిచ్చి పంపిస్తాడు. కొన్ని బంగారు వస్తువులు, కొన్ని జంతువులు, అదే మంద పశువులు, అవన్నీ ఇచ్చి పంపిస్తా, ఏది తన సొంత చెల్లెల్ని అత్తగారికి పంపుతున్నట్టుగా అట్లా పంపిస్తాడు అబీమెలె. ఎంతైనా చూడండి, ఆది కాండము ఇప్పుడు ఈ వయసే, ఇప్పటికి వయసు ఎంత? ఇది ఏముంది, 67 కాదమ్మో, 97. ఇప్పటికి శారముకు 97. 60 సంవత్సరాల వయసులో ఒకసారి ఇట్లా అయినా జరిగింది. ముందుకు రండి, 12వ అధ్యాయము. క్షమించాలి, హాగర్ను పంపించింది ఐగుప్తు రాజు. 12వ అధ్యాయం చూడు, 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడయా. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా
దినమందున ఆ, అబ్రాము అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదురు, నీ వలన నాకు మేలు కలిగినట్లుగా, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లుగా. అదిగో ఇక్కడ కూడా అదే పాఠం, నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామును మేలు చేశాను. అందువల్ల అతనికి గొర్రెలు, గుడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, వంటలు ఇయ్యబడాను. అయిపోయిందా? తర్వాత కింద కూడా ఇక్కడ అభిమేలకు దగ్గర ఎట్లాగైతే దేవుడు చేశాడు, అక్కడ కూడా ఆ ఫరోను బెదిరించి ఆ శారదం మరి తీసుకొస్తాడు, విడిచిపెట్టుతాడు, చేస్తాడు. ఏదే వాని భార్యను ఇంట చేర్చుకోవటం దరిద్రం. అర్థమైందా? అసలు దావీదు మీద కోప్పడింది కూడా దేవుడు అందుకే. నీకు కావాలంటే నీ రాజ్యంలో ఇంకా చాలా మంది కన్యకులు ఉన్నారు, అన్నగత్తలు ఉన్నారు, వాళ్ళని ప్రభువా నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ప్రభువా అంటే నేను పర్మిషన్ ఇవ్వనా? అలా కాకుండా ఒకని భార్యను తెచ్చిపెట్టుకున్నాను ఇంట్లో, ఉరియా భార్యను. అందుకు నేరం మోపింది దావీదు మీద. వేరొక భార్యను వాని కలిగినది ఏదైనా కానీ, నిర్గమాకాండం 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనం చూడు. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, దాసినైనను, అతని ఎద్దునైనా, అతని గాడిదనైనా, నీ పొరుగు వాని దగ్గర దేనినైనా ఆశింపకూడదు అని చెప్పాను. ఇది 10వ ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో ఒకటి ఇది, నీ పొరుగు వాని భార్యను ఆశించవద్దు, నీ పొరుగు వాని ఎద్దునైనను, దాసినైనను, వాడికి నీ పొరుగు వాని ఏదైనా కానీ ఆశించవద్దు, భార్యను ఆశించవద్దు, ఆజ్ఞ ఇది. కానీ ఈ పనికి మాలినోళ్ళు, ఈ అభిమేలకు రాజు ఒకడు, ఈ ఫరో రాజు ఒకడు వేరే వాళ్ళ భార్యను తెచ్చిపెట్టుకున్నారు. అంటే ఒక విధంగా తెలియకనే చేశారు, కానీ దేవుడు వాళ్ళకి పాపం చేయడానికి ఆమోదించాల. మన ఇంట ఎవరిని చేసుకోకూడదంటే దేవునికి కోపం వచ్చే విధంగా మనం ఏది కూడా ఆలోచించి తెచ్చుకోవాలి. ఏది కూడా మనం అలాగన కోపం వచ్చే పనులు చేయొద్దు. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో అక్కడ రహాబు అని ఒక వేశ్య ఉంటుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము ఒక వేశ్య, ఆమె వేశ్య అంటే తెలుసు కదా, క్రమం లేనిది, భర్త ఉండడు, ఎవరు పడితే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఈ రహాబను వేశ్య చూడండి 15వ వచనం నుంచి, నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయ వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికి ఇచ్చు దేశమును స్వాధీనపరుచుకునే వరకు మీరును సహాయం చేయవలను. అప్పుడు తూర్పున యోర్దాను యువతల రెండు కదా వరదు, 2వ అధ్యాయము 17 చూడు. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశములకు వచ్చువారము గనక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనము. నీ ఇంట ద్వారములో నుండి వెలుపలకు వచ్చువాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది అన్నారు. ఎందుకన్నారు అంటే దైవజనులు అనగా దేవుని పిల్లలైన వాళ్ళని, దైవజనులైన వాళ్ళని ఆమె తన ఇంట భద్రము చేసింది. వీళ్ళు ఆ కనానికి వెళ్ళారు, యోర్దాను దాటి కనానికి వెళ్ళారు. కనానికి వెళితే అక్కడ వేగు చూద్దాం, ఆ కనాను ప్రదేశం అంతా, ప్రాంతాలలో, ఆ పట్టణాలన్నీ చూద్దాం అనుకొని పోయారు. గోత్రానికి ఒకళ్ళిద్దరు చొప్పున పోతే ఇక్కడ ఇద్దరు ఇశ్రాయేలీలు అక్కడ పోతే అక్కడ ప్రాంతం ఎట్లా ఉందంటే
ఎందుకంటే వీళ్ళ వస్త్రధారణ వేరేగా ఉంటుంది, ఆ ప్రాంతం వస్త్రధారణ వేరే ఉంటుంది, ఆ ప్రాంతం మనుషులు వేరే విధంగా ఉంటారు. వాళ్ళు కనానీయులు ఎట్లా ఉంటారంటే తాడి చెట్లులాగా ఉంటారు, పెద్ద పెద్ద మర్రి చెట్లులాగా ఉంటారు, చాలా ఎత్తుగా ఉంటారు. వాళ్ళలో చిన్న జనం ఉన్నారు, 6 అడుగుల జనాంగం ఉన్నారు, మళ్ళీ వాళ్ళలోనే ఎత్తైన జనం కూడా ఉన్నారు. అయితే అది చూద్దామని పోతుంటే సైనికులు వెంబడబడ్డారు. వీళ్ళు ఎవర్రా, వీళ్ళు కొత్త వాళ్ళలాగా ఉన్నారు, వీళ్ళేదో వేరే వేషంలో ఉన్నారు, వేరే వస్త్రధారణ ఉందని వెంబడబడితే వీళ్ళు పారిపోతే ఈ రహాబు అనే వేశ్య వాళ్ళని ఇంట్లో దాచిపెట్టింది. జనపు కట్ట వాళ్ళ మీద వేసి పైన మేడ మీద మిద్దె మీద జనుము కట్టె వాళ్ళ మీద వేసి జనుము కట్టెతో వాళ్ళని కప్పేసి, ఏంది మీ ఇంటికి ఎవరు ఇద్దరు వచ్చారంటగా వాళ్ళు ఏరే అని సైనికులు అడిగితే ఆ మంది, అయ్యా వచ్చిన మాట వాస్తవమే, వచ్చారు ఇద్దరు, వాళ్ళు ఎవరు వేరే వాళ్ళలాగా ఉన్నారు, వచ్చిన మాట వాస్తవమే, ఇటు పడిపోయారు, మీరు త్వరగా పోయినట్టయితే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటారు, త్వరగా పోండి అని పంపించింది. రాలేదు అన్నట్టయితే ఇంట్లో పడి సోదా చేసేవాళ్ళు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంట్లోకి పోయారని. రాలేదు అన్నట్టయితే మొత్తం వెతికేవాళ్ళేమో. కానీ ఆమెమో తెలుసా, వచ్చిన మాట వాస్తవమే, కానీ ఇదిగో ఇటు ఉండబడి ఇటు పోయారు, మీరు త్వరగా వెళ్ళినట్టయితే వాళ్ళని పట్టుకుంటారు, మీరు పోండి త్వరగా పోండి అనేది వాళ్ళు పరిగెత్తారు. పరిగెత్తిన తర్వాత ఆ జనము కట్టలో నుండి వాళ్ళని తీసి, జనుము తెలుసు కదా, జనుము కట్ట తీసేసి, అయ్యా ఇక మీరు ఇదిగో ఈ దారి గుండా వెళ్ళండి, మీరు క్షేమంగా వెళతారు, వాళ్ళు తిరిగి రాకముందే మీరు త్వరగా వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ ప్రహరీ గోడ ఆ కిటికీలో గుండా దింపేసి వాళ్ళని పంపించేసి వాళ్ళు పోతూ అన్నారు, అమ్మా ఆపత్తి కాలంలో దేవుని పిల్లలైన మమ్మల్ని చేర్చుకున్నావు, నువ్వు దాచిపెట్టావు, మాకు క్షేమం కలుగు చేసావు కనుక మా వాళ్ళు ఈ దేశం మీదకి యుద్ధానికి వస్తారు, మొత్తాన్ని సమూల నాశనం చేస్తారు, మొత్తాన్ని తగలబెడతారు, కానీ వాడు నీ ఇంటిని తగలబెట్టకుండా ఉండునట్లుగా ఇదిగో ఇదే కిటికీకి ఎర్రని దారం ఒకటి కట్టేసుకో. ఏంది, నీ ఇంట్లో ఎంతమందిని చేర్చుకుంటావో వాళ్ళందరూ బ్రతుకుతారు. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడా వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది, ఇక మాకు సంబంధం లేదు, మీ వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో మాకు తెలియదు, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు మాత్రం నీ వాళ్ళు బతికిపోతారు, వాళ్ళని నీ ఇంట చేర్చుకో అని చెప్పేసి వెళ్ళిపోయారు. అన్నట్లుగానే కనాను మీద వీళ్ళిద్దరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ జనాంగం అందరితోటి వచ్చి పడి కనాన్ని వశపరుచుకున్నప్పుడు, అంతటిని తగలబెట్టినప్పుడు రాహాబు ఇల్లు మాత్రం క్షేమంగా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆమె తన వాళ్ళని, తన బంధువులందరినీ, అయ్యా మన పట్టణం మీదకి యుద్ధం రాబోతుంది, వాళ్ళు వచ్చి పడ్డారంటే వాళ్ళు జీవము గల దేవుని సైన్యము, వాళ్ళ ముందు ఎవరూ నిలబడరు, ఎన్నో దేశాలు వాళ్ళు జయించుకుంటూ వచ్చారు, 40 సంవత్సరాల ప్రయాణం చేసి ఇప్పుడు కనాన్లోనికి అడుగు పెడుతున్నారు, వాళ్ళ ముందు మనం నిలబడలేము, వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు కనుక ఖచ్చితంగా మీరు బ్రతకాలంటే నా ఇంట్లోకి రండి. వాళ్ళు నాకు మాట ఇచ్చిపోయారు, ఆ వచ్చిన దైవజనులిద్దరూ నాకు మాట ఇచ్చిపోయారు, నా ఇంటిని మాత్రం ఏమి చేయమన్నారు, మీరు మా ఇంట్లోకి వస్తే బ్రతుకుతారు అని వాళ్ళందరినీ పిలుచుకుంటే వాళ్ళందరూ వచ్చారు. ఎవరెవరైతే ఆ ఇంట్లోకి వచ్చారో ఆ ఇల్లు మాత్రం క్షేమంగా ఉంది. ఈ పోయిన ఇద్దరు కూడా వాళ్ళకి చెప్పుకున్నారు, బాయ్ ఒక మాట వినండి, మనము ఇప్పుడు ఆ దేశం మీదకి పోతున్నాం, ఆ పట్టణం మీదకి పోతున్నాం యుద్ధానికి, ఏ ఇంటి కిటికీకి అయితే ఎర్రని దారం కట్టి ఉంటుందో ఆ ఇంటి కిటికీకి ఎర్రని దారం ఉన్న ప్రతి చోట వదిలిపెట్టండి, మీరు ఆ ఇల్లు మాకు ఆశ్రయం ఇచ్చారు, మమ్మల్ని ఇంట చేర్చుకున్నారు కనుక ఆ ఇంటిని మాత్రం మీరు ముట్టొద్దు అని ముందుగానే వాళ్ళు చెప్పుకున్నారు. ఆ వచ్చిన ఈ జనాంగం అంతా మొత్తాన్ని చుట్టూ ఉన్న మొత్తాన్ని సమూల నాశనం చేశారు. వాళ్ళు ఎంత పెద్ద పెద్ద స్తంభాలు ఎత్తుండా, తాడి చెట్లు ఎత్తుండా మొత్తాన్ని వైనం చేశారు. ఈ రహాబు ఇల్లు మాత్రం బ్రతికిపోయింది. కారణం ఏంటంటే ఆ ఇద్దరు దైవజనులను, ఆ దేవుని పిల్లలను ఆమె తన ఇంట చేర్చుకున్నందుకు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. మన ఇంట ఎవరిని చేర్చుకోవాలంటే దేవుణ్ణి చేర్చుకోవాలి, దేవుని పిల్లలను చేర్చుకోవాలి. శపితమైన దాన్ని, మన ఆత్మీయతను పాడు చేసేదాన్ని మీ ఇంట ఉంచుకోవద్దు. ఒకసారి ఆలోచించండి, మీ ఆత్మీయత పాడైపోతుంది,
మీరు భ్రష్టత్వంలోనికి పోతున్నారు, ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. ఏ వస్తువు వల్ల అయినా, ఏ టీవీ వల్ల అయినా, ఏ సెల్ ఫోన్ వల్ల అయినా, లేకపోతే ఇంకొక వస్తువు వల్ల అయినా నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతున్నావంటే అది నీ ఇంట్లో ఉంచుకోవద్దు. ఎందుకంటే అన్నిటికంటే శ్రేష్టం నీ ఆత్మీయత. నువ్వు పరలోకానికి చేర్చేది నీ ఆత్మీయత. అర్థమైందా? కాబట్టి అది నీ ఇంట ఉంచుకోవద్దు. శపితమైంది ఏది కూడా, నిన్ను భ్రష్టత్వంలో నడిపించేది ఏది కూడా నీ ఇంట వద్దు. ఒకవేళ మనుషులు ఉన్నారా, మనుషులు వాళ్ళని కూడా ధరివేసేయి. పనికి మాలిన మంద, నా ఇంటికి వచ్చిన కాడికి నేను ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నా. 100 మంది చుట్టాలు ఇంటికి వస్తారు. 100 మంది చుట్టాలు ఇంటికి వస్తే ఆ చుట్టాలు పిచ్చులో పడి ప్రార్థన ఉండదు, పాడు ఉండదు. ఆదివారం కూడా ఎగ్గొడతారు. చుట్టాలు వచ్చారు అన్నయ్య, ఏందమ్మా రాలేదు చర్చికి అంటే, చుట్టాలు వచ్చారు అన్నయ్య, వాళ్ళకి కోళ్ళు కోసి పెడుతున్నాం, కోళ్ళు కోసి పొలం నుండి పెడుతున్నాం, రాలేకపోయాను అన్నయ్య. అట్లాంటి దరిద్రం అసలు చేర్చుకోవద్దు. ఆదివారం ఒకవేళ నీ ఇంటికి వస్తే వాళ్ళని కూడా లాక్కొనరా, ఉపవాసం పెట్టి మరీ లాక్కొనరా. రెండోసారి ఆదివారం నీ ఇంటికి రాదు. ఉపవాసం పెట్టి లాక్కొనరా చర్చికి. చర్చికి పోతున్నాడు, వచ్చిన తర్వాతనే కూర, వచ్చిన తర్వాతనే అన్నం కూర, మధ్యాహ్నం దాకా ఉపవాసం రా, నా ఇంటి రా అని చర్చికి లాక్కొనరా. వాళ్ళు నిజంగా ఆత్మీయులైతే ఆదివారం రోజు ఇంకోసారి నీ ఇంటికి వస్తారు. ఆత్మీయులు కాకపోతే ఊరా నాయన వాళ్ళ ఇంటికి పోతే పొట్ట మాడుతారు రా బాబు, వద్దురా అనుకుని మానేస్తారు రావటం. అట్లాంటి పనికి మనసంతా వద్దు, అట్లాంటి బంధువులు వద్దు నీకు. నిన్ను కూడా భ్రష్టత్వంలోనికి ఆదివారాన్ని చెడగొట్టే ఆ పనికి మాల మంద నీ ఇంటికి కూడా వద్దు. పోండి మేము చర్చికి పోండి, మీరు వస్తే రండి, అది మీరు ఊరికి వెళ్ళిపోండి అని తరివేసేయండి. నిజంగా నేను చెబుతున్నా, సీరియస్గా చెప్తున్నా. దేవుడు ఈ మాటలు వింటున్నాడు. అట్లాంటి చుట్టాలు కనుక నీ భక్తికి ఆటంకం కలిగించే చుట్టాలు కనుక వస్తే పోండి, నాకు అవసరం లేదు. మీరు మీ బంధుత్వంతో పోవద్దు. వస్తే చర్చికి రండి, వచ్చిన తర్వాత కోడి కోసం వండుకొని తిందాం ఇంటికి వచ్చినాక, లేదా వెళ్ళిపోండి. అంతేగాని మిమ్మల్ని బట్టి మీరు వచ్చారని మేము ఆ కోడిని కుక్కలను కోసి మేము వండి పెడతా కూర్చొని మేము చర్చికి మానుకున్నామేంది అనండి. మీ భక్తి అది అక్కడ నిగ్గు తేలిద్ది ఆదివారం రోజు. హల్లెలూయా. మన ఇంత ఎవరు చేర్చుకోవాలి, ఎవరు చేర్చుకోకూడదు. దైవజనులను చేర్చుకోవాలి, దేవుని పిల్లలను చేర్చుకోవాలి, దేవుణ్ణి చేర్చుకోవాలి. హల్లెలూయా. యోబు గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనం చూడు. అక్కడ నేను పరదేశిని నా ఇంట చేర్చుకున్నాను అంటాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయం 32 చూడు. పరదేశిని వీధిలో ఉండనీయక, నా ఇంటి వీధి తలుపులు తెరిచింది కదా, నా ఇంటి వీధి తలుపులు తెరిచితిని కదా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారములకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయట వెళ్ళక రొమ్ములో నా పాదమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. నేను ఆదాములాగా నేను పాపం నేను దాచుకోను. ఆదాము పాపాన్ని దాచిపెట్టుకున్నాడు, నేను దాచుకోను. నా ఎందు ఏ దోషం ఉంచుకోను, ఏ పాపం ఉంచుకోను. అంటే దేవుడు ఎక్కడ నేరం మోపుతాడో, ఒక పరదేశి వచ్చి నా వేళగాని వేళ నీ ఇంటికి వచ్చి ఒక అనామకుడిగా యాడంటే ఆడ రోడ్డు మీద పడుకొని నిద్రపోతున్నాడు, ఎవరు ఆశ్రయం ఈక ఏదో షట్టర్ దగ్గర పడుకొని నిద్రపోతున్నాడు. కనీసం ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెట్టలేవు అని దేవుడు అడుగుతాడేమోనని పరదేశిని నా ఇంట చేర్చుకుంటున్నాను. ఇదిగో ఎప్పుడు నా వీధి తలుపులు పరదేశులైన వాళ్ళకంటే ఆశ్రయం లేని వాళ్ళకి నా ఇంట ఆశ్రయం ఉంటుందని యోబట ఎప్పుడు వీధి తలుపు తెరిచి ఉంచుతాడట. వెల్కమ్. ఎవడైనా పరదేశం, ఎవడైనా సహాయం లేనివాడు ఎవడైనా ఉన్నాడా, రండి నా ఇంటికి రండి, నేను ఆతిథ్యం ఇస్తా, నా ఇంట్లో పడుకోండి. మనం ముఖం తెలియని వాళ్ళకి అసలు ఆశ్రయం మనం అసలు ఇయ్యం కదా. కానీ పరదేశులైన ఎవరైనా కానీ పాపం మనకి కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు గారు కూడా ఒక దాన్ని ఏమంటారు, ఒక సూక్తి చెప్తాడు. నీ స్నేహితుడు అర్ధరాత్రి వేళ తన భార్య పిల్లలను తీసుకొని నీ ఇంటికి వస్తే నువ్వేం చేయాలి అంటే, అన్నం లేదని పస్తు పెడతావా? పెట్టాడు కదా. అతను వెళ్ళి తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి మాటికి తలుపు కొట్టి, అరే నా స్నేహితుడా
నాకు వేరొక స్నేహితుడు తన భార్య పిల్లలతో వచ్చాడు, అర్ధరాత్రి వేళ వచ్చారు, ఇదిగో వానికి ఏదైనా 2 రొట్టె ముక్కలు ఇవ్వు అని అడుగుతుంటే ఆ స్నేహితుడట, ఇప్పుడు నేను పిల్లలతో పడుకొని ఉన్నాను, నువ్వు గోల్ చేయమాకు, పిల్లలు లెగుస్తారు, చప్పుడు చేయమాకు, పద్దాక తలుపు కొట్టమాకు, కేకలు వేయమాకు, పిల్లలు లెగుస్తారు, నిద్ర లెగుస్తారు అని అంటుంటాడట. అయినను తన స్నేహితుని కొరకు మాటికి సిగ్గుమాలి ఆ తలుపు తట్టుచున్నందువలన అతడు విసుగు చెందైనా కానీ అబ్బా వీడికి ఇచ్చేదాకా పోయేటట్లేడే అని చెప్పేసి తలుపు తీసి ఆ 2 రొట్టె ముక్కలు ఇచ్చును కదా. అంటే మనం సిగ్గుపడకుండా విసుగు చెందక ప్రార్థన చేయాలి అనే విషయంలో ప్రభు ఆ మాట చెప్పాడు. పరలోకమందున్న తండ్రి అయితే నువ్వు నిశ్చయముగా మరీ అడుగుడు చేత నీకు ఇచ్చును కదా అని అక్కడ చెప్తాడు. అయితే సందర్భం ఏంది అంటే, ఒకవేళ ఎవరైనా సమయం కాని సమయంలో ఎవరైనా ఒకవేళ ఆతిథ్యం కోసం ఎవరైనా వస్తే, వేరే వాళ్ళు ఒకవేళ నీకు పరిచయం లేకపోవచ్చు, అయ్యా ఇక్కడ ఏదన్నా సత్రం ఏమన్నా దొరికిద్దా, అయ్యా ఇక్కడ ఈ ఊళ్ళో ఏదన్నా హోటల్ ఏదన్నా ఉంటుందా అని అడుగుతుంటారు. కొత్తూరు వచ్చి వేళ ఆ ఊళ్ళో ఆగిపోవాల్సి వచ్చి, అయ్యా ఈ ఊళ్ళో ఏదన్నా హోటల్ ఏమైనా దొరికిద్దా, ఏదైనా సత్రం ఏమైనా దొరికిద్దా అని అడుగుతుంటారు. అయితే అలాగన పరదేశులుగా వచ్చిన వాళ్ళు ఎవరైనా నీకు తారసపడితే, అయ్యా రండి మా ఇంటికి రండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, రండి మా ఇంటికి రండి, మంచిగా ముద్ద వండి పెడతాను రండి, నాకున్న దాంట్లో నుండి పెడతాను రండి అని చెప్పేసి నువ్వు పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలట. అంటే దిక్కు లేకుండా ఆ రాత్రి ఏ సహాయం లేకుండా వాళ్ళు ఆ రాత్రి అక్కడ వెళ్ళబుచ్చుదాం అనుకుంటారు చూడు, వాళ్ళకి నువ్వు ఆ రోజున సహాయపడ్డావంటే ఖచ్చితంగా నీ జీవితంలో వాళ్ళ ద్వారా నీకు ఎప్పుడో ఏదో ఒక విధంగా మేలు అందజేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పరదేశికి నేను నా ఇంటి ద్వారములు తెరిచే ఉన్నాను, నా ఇంట చేర్చుకున్నాను పరదేశిని అన్నాడు. అంటే ముఖం పరిచయం లేని వాళ్ళని యోబు అట్లా చేర్చుకుంటాడట. అంటే యోబు దగ్గర సమృద్ధి, ఒక విధంగా చెప్పాలంటే రాజు లాంటి వాడు, రాజు అంతటి వాడు. అర్థమైందా? వేల కొలదిగా బరుగొడ్లు, వేల కొలదిగా గొర్రెలు, మరి అవన్నీ నశింపైపోయినాయి కదా. అంత పెద్ద ఆస్తిపరుడు యోబు. అయితే అంత ఆస్తిండా కూడా ఎప్పుడు కూడా గర్వించేవాడు కాదు. ఎవరైనా పరదేశులు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే, అలా వాళ్ళు ఎవరో చూడు, వాళ్ళని పిలువ కొద్ది కొత్త మొఖాలు లేకుండా మనవులు కాదట్టుంది అంటే పోయి పిలుచుకొస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే, అయ్యా మేము ఇట్లా పలానా ఊరు నుంచి వచ్చాము, వేరే పని మీద వచ్చాం, వేరేది వెతుక్కుంటూ వచ్చాం, మా దరగొట్లు పోయినాయి వెతుక్కుంటూ వచ్చాం, ఎక్కడ దొరకలేదయా, చెగటపడలేక ఈ ఊళ్ళో ఈ రాత్రి ఉండి తెల్లారి మళ్ళీ వెతుక్కుంటూ పోతాం అని ఇట్లాగా కొంత వేరే సహాయం కోసం అర్థించే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి యోబు రండి మరి తెలుసుకురా మా అన్నం పెట్టేవాళ్ళకి అని ఇంట్లో ఆతిథ్యం ఇస్తాడట యోబు. మంచి ఆలోచన. నిజం పిల్లరా, అతిశయం కాదు కానీ మా నాన్న కూడా అట్టాగే చేస్తాడు. మా నాన్నకి రక్షణ లేదు కానీ మంచి డ్రింక్ పార్టీ కానీ ఎవరైనా కానీ, అయ్యా ఇదిగో ఈ పూట మేము ఈ ఊళ్ళో ఉండాల్సి వచ్చింది, ఆ కొద్దిగా ఏదన్నా భోజనం ఏర్పాటు చేయాలంటే అప్పుడప్పుడు ఇంటికి చేసుకొచ్చి, అది రేపు 9 కానీ 10 కానీ అప్పట్లో కట్టెల పొయ్యిలేగా మా అమ్మ చేత వడ్డిస్తాడు. మా అమ్మ సణుక్కుంటూ చేసినా ఏందో ఈ టైంలో ఎవరు వీళ్ళు అంటే, ఎవరులే పాపం వాళ్ళు ఏదో ఉండదు, ఏదో పచ్చడి ముద్ద తింటారు అన్నవాళ్ళు, ముందు ఆయన అన్నం ఉందా ఇంట్లో అంటాడు మా నాన్న. రక్షణ లేదు అంటే డ్రింక్ పార్టీయే కానీ ఆ మనస్తత్వం ఉంది మా నాన్నకి. నేను చిన్నతనంలో చూస్తుంటాం, ఎవరు వీళ్ళు అనుకుంటాం. వాళ్ళకి బయట మంచం ఒకటి వేస్తాడు, అలా మంచమే పడుకుంటారు, పొద్దున్నే చెప్పేసి నిద్ర లేపి చెప్పేసి వెళ్ళిపోతారు. అతిథులకు పరదేశులకు అంటే ముఖం పరిచయం లేని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, వాళ్ళ అవసరాల్లో మనం సహాయం చేయటం. హల్లెలూయా. అలాగే మనము మన ఇంట చేర్చుకోవాలి. తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయం, అయిపోయింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం టకటక చెప్తా, 40వ వచనం చూడు. మత్తయి సువార్త 10 40వ వచనం. మిమ్మల్ని చేర్చుకొనివాడు నన్ను చేర్చుకోను, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకోను. చూడండి ఇక్కడ ప్రభు చెప్పే మాట. శిష్యుల్ని లోకంలో సువార్త ప్రకటనకు పంపిస్తూ మీరు ప్రతి ఊరు వెళ్ళండి, ఏ ఊరు వాళ్ళు అయితే, ఏ ఇంటి వాళ్ళు అయితే, మీరు మాకు అవసరం లేదా,
మీ సువార్త వద్దు, మీరు వద్దు, మీ దేవుడు వద్దు, ఏమొద్దు, మీ ప్రార్థన వద్దు, మాకు అవసరం లేదు అంటారో, ఆ ఇంటి దగ్గర కానీ ఆ ఊరి దగ్గర కానీ మీ పాద దులిపిరండి అన్నాడా? వాళ్ళు అలాగే చేస్తారు. అయితే ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో, మీకు ఒక ముద్ద అన్నం పెడతారో, ఎవరు వీళ్ళు? యేసుక్రీస్తు యొక్క శిష్యులు అనగా దైవజనులు. దైవజనులైన వాళ్ళని ఎవరైతే చేర్చుకుంటారో, యేసయ్య అంటున్నాడు, మిమ్మల్ని చేర్చుకున్నారు అంటే, మిమ్మల్ని దైవజనులైన మిమ్మల్ని వారి ఇంట్లోకి చేర్చుకొని కొంత ఆతిథ్యం ఇచ్చారు అంటే ఆల్రెడీ నన్ను చేర్చుకున్నారు. వాళ్ళు నన్ను చేర్చుకున్నారంటే నన్ను పంపిన నా తండ్రిని కూడా చేర్చుకున్నట్టే అన్నాడు. చూడండి, మరి దైవజనులను మన ఇంట్లో చేర్చుకోవాలి. హల్లెలూయా. లూకాసు వార్త 10వ అధ్యాయము, అక్కడ కూడా అంటాడు దైవజనుల గురించి. 8వ వచనం చూడమ్మా. మీరు ఏ పట్టణంలో నేను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి, అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలో ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయినలా మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము, అయినను దేవుని రాజ్యం సమీపించున్నదని తెలుసుకునుడని చెప్పుడి. చేర్చుకున్నారా? ఆ ఇంటికి శుభాలు చెప్పండి. రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రార్థన చేయండి, స్వస్థపరచండి. పరలోక రాజ్యం సమీపించి ఉంది, మీకు దగ్గరగా ఉందా పరలోక రాజ్యం అని చెప్పండి. ఎవరైనా చేర్చుకోలేదా? వాళ్ళ ముందే కాళ్ళు దుమ్ము దులిపి, ఇదిగో మీరు మమ్మల్ని వద్దన్నారుగా, మా పాద ధూళి ఎక్కడ దులిపేసిపోతున్నాం, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, తొందరలో మిమ్మల్ని హరించబోతుందని చెప్పండి అన్నాడు. ఇద్దరికి ఒకటే మాట్లాడాడు. ఇంత చేర్చుకున్న దైవజనులని, పరలోక రాజ్యం మీకు సమీపంగా ఉంది, మీరు మీ కుటుంబం రక్షణ పొందబోతుంది, మీరు దేవుని రాజ్యంలోనికి రాబోతున్నారు అనే భావంతో పరలోక రాజ్యం సమీపంగా ఉందని చెప్పండి. ఆ రోగులుండి స్వస్థపరచండి, ఇంకా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నదని చెప్పండి అన్నాడు. వాళ్ళు ఇంటి చేర్చుకోలేదా? పాద దులిపేసిరండి. అప్పుడు వాళ్ళతో కూడా చెప్పండి, దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది, జాగ్రత్త, మిమ్మల్ని కాటు వేయబోతుంది, మీరు నశింపు కాబోతున్నారని చెప్పండి అన్నాడు. దాని భావం అది. హల్లెలూయా. సువార్థికులు సువార్త ప్రకటన కోసం వెళితే వాళ్ళని చేర్చుకోవాలి. అర్థమైందా? చివరిగా మరొక మాట, ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయం. మన అయ్యగారు జక్కయ్య 5వ వచనం చూడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకొనెను, ఇంటికి చేర్చుకొనెను. యేసయ్యని చేర్చుకున్నాడు. ఏమొచ్చింది జక్కయ్య ఇంటికి? రక్షణ. ఆ ఇంట్లో ఉన్న శిబితమైనంతా పోయింది. ఎప్పుడైతే యేసయ్యని చేర్చుకున్నాడో శపితమైనంతా పోద్ది, అక్రమ సంపాదన అంతా పోద్ది. దైవజనులను చేర్చుకుంటే రోగాలు పోతాయి, ఆ ఇంట్లో ఉన్న రోగులకు స్వస్థత. అవునా? శపితమైన దాన్ని చేర్చుకుంటేనేమో గడగడగడగ వణకాల్సి వచ్చింది. అభిమేలకు ఒకడు, ఫరో ఒకడు. దేవుని పిల్లరా, మనము దేవుణ్ణి చేర్చుకుందాం, దైవజనులను చేర్చుకుందాం, సువార్థికులను చేర్చుకుందాం, పరదేశిని చేర్చుకుందాం. శపితమైంది ఏదైనా ఉంటే బయటపడేద్దాం. ఇక నుంచైనా మేల్కొనండి. మీ ఇళ్లలో మీ ఆత్మీయతని దెబ్బతీసేది ఏదైనా ఉంటే, మిమ్మల్ని పతనానికి తీసుకువెళ్ళేది ఏదైనా ఉంటే దాన్ని తీసి పడేయండి. పరలోకానికి దూరం చేసేది ఏదైనా ఉంటే తీసి పడేసేయండి. పర్వాలేదు. అది కొన్ని 100 రూపాయలేగా నష్టపోయేది. నీ ప్రాణం అయితే నష్టపోవుగా, రూపాయలు నష్టపోతావు మహా అయితే. తీసి పడేసేయి. ఈ దరిద్రం నాకు వద్దు. చాలామన్నా నేను దాక్షిణంగా సెల్ తీసి పక్కన పడేసాడు, నాకు వద్దు ఈ సెల్. ఏదైనా వార్త ఏమన్నా ఫోన్ చేస్తే మా వాడు చెబుతారులే నాకు అని సెల్ పక్కన పడేసాడు. నా దగ్గర సెల్ ఉండదు ఇప్పుడు. ఎందుకంటే ఆ సెల్ ఉన్న కాడ నుంచి ఇక అది ఇట్లా నెట్టే కొద్ది ఏదో వస్తానే ఉంటుంది కంటిన్యూషన్గా. ఆది అంతం ఏముండదు ఇక దానికి. ఆ సెల్ ఉన్న కాడ నుంచి ఇక నెట్టుడు కార్యక్రమమే. మా చిన్నగాడు
ఆడ అసలు రెండో సంవత్సరం మూడో సంవత్సరం వయసులో ఇట్ట పెడతాడు ఏళ్ళు ఇట్ట అంటుంటాడు ఈయంతోటి ఒక నాని వీడికి ఎంత టాలెంట్ చిన్న వయసులోనే ఎంత ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. దీని ఇప్పుడు సెల్లు చూస్తున్నాడా సెల్లు చూస్తున్నావా? సెల్లు చూడకూడదు, ఏసై కొడతాను అంటున్నాడు తెలుసా? మన ఆత్మీయతను పాడు చేసే సెల్ కానీ టీవీ కానీ, ఒకవేళ ఆ సెల్ ఫోన్ ద్వారా ఆ టీవీ ద్వారా నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి పొందుతుంటే ఉంచుకో. నీ బంధువుల ద్వారా నువ్వు ఆత్మీయతలోకి నడిపింపబడుతుంటే పిలుచుకో, ఆతిథ్యం చేసి పెట్టు. కానీ వాళ్ళ ద్వారా, ఆ బంధువుల ద్వారా నీ ఆత్మీయతను కోల్పోవద్దు. నీ సెల్ ఫోన్ ద్వారా, నీ టీవీల ద్వారా, నీ ఇంట్లో ఉన్న వస్తువుల ద్వారా నీ ఆత్మీయతను కోల్పోవద్దు. అలా కోల్పోయేటట్టయితే తీసేసేయి అన్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల ఆ కన్ను పెరికేసుకో అన్నాడు. యేసయ్య నీ సొంత అవయవాన్ని తీసేసుకోమన్నాడు. అర్థమైందా? ఒకవేళ నిన్ను అభ్యంతరపరుస్తుంది అనుకో, నీ కన్ను, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచింది అనుకో, పరలోకానికి రాకుండా చేస్తుంది అనుకో, ఆ కుడి కన్ను పెరికేసేయి. నీ చెయ్యి నిన్ను పరలోకానికి రాకుండా ఆటంకపరుస్తుంది అనుకో, చెయ్యి నరికేసుకో. రెండు చేతులు కలిగి నరకంలో పడే కంటే ఒక చెయ్యి కలిగి పరలోకం పోవడం నయం కదా అన్నాడు. రెండు చేతులు ఉండి ఉంటాయి కానీ నరకంలో ఉంటావుగా. రెండు చేతులు కలిగి నరకంలో పడే కంటే ఒక చెయ్యి కలిగి పరలోకం పోవడం నయం కదా, ఆ చేతిని నరికేసుకో అన్నాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందంటే, నువ్వు నీ కన్ను, నీ చూపు ద్వారా నువ్వు భ్రష్టత్వంలో పోతున్నావు అంటే ఆ కళ్ళు పెరికేసుకో. గుడ్డివాడిగా నాయన పరలోకానికి వస్తావు. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఒక మాట న్యాయం చేద్దాం. ఒక్క మాట, 2వ రాజుల గ్రంథము. అబ్బా వదలట్లేదయ్యా ఈయన, పట్టాన వదలలేదయ్యా. 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. 8 నుంచి చూడండి. ఆ దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అతడు షూనేమీయురాలైన ఒక స్త్రీ, గనురాలైన స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతం చేసిన కనుక అతను ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చాను. ఆమె దైవజనుడిని చేర్చుకుంది, ప్రవక్తను చేర్చుకుంది. ఇంటి ప్రవక్తను చేర్చుకున్న ఫలితం అనుభవించిందా లేదా? ఆమెకు ఫలం వచ్చిందా లేదా? చచ్చిపోయింది. కుమారుడు లేడు, కుమారుడు కలిగాడు. ఆమెకేనా? పిల్లలు లేరు, పిల్లలు కలిగారు ఆమెకి. ఆ పిల్లడు చనిపోతే మళ్ళీ బ్రతికించాడు ఆ దైవజనుడు. మరొకసారి వచ్చినప్పుడు దైవజనులను చేర్చుకున్న, ప్రవక్తను చేర్చుకున్న, దేవుణ్ణి చేర్చుకున్న, పరదేశిని చేర్చుకున్న మనకి తగిన న్యాయం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. వ్యర్థమైన దాన్ని, వ్యభిచారం చేయడానికి పరాయి స్త్రీలను, మన ఆత్మీయతను చెడగొట్టే చెత్త వస్తువులను మన ఇంట్లో ఉంచుకుంటే మనం భ్రష్టం అయిపోతాం. మనం రేపు లెక్క చెప్పాలి. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. అమ్మయ్యా, ఊపిరి పిలుచుకుంటారు. స్తోత్రము తండ్రి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. సకల ఆశీర్వాదములకు కారణబుద్ధుడైన మా దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఇదిగో నాయన, గడిచిన శుక్రవారం ఎవరిని మన ఇంట చేర్చుకోవద్దు అని మేము ధ్యానించుకున్నాం. అబద్ధ బోధకులను, సత్యవార్తను ధ్యాని వాళ్ళని, క్రీస్తు బోధలో నిలిచి ఉండని వారిని మా ఇంట చేర్చుకోవద్దని నీ లేఖనం ఆ రోజున ధ్యానించుకున్నాం. మరి ఈ రోజు అయితే ఎవరెవరిని మా ఇంట చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకుంటే మాకు క్షేమము అనే మాటలు మేము ధ్యానించుకున్నాం. ప్రభు, నీ బైబిల్ గ్రంథం అన్ని విషయాలు తెలియపరుస్తుందయ్యా. మాకు క్షేమమేదో క్షేమము కానిదేదో అన్నీ తెలియపరుస్తుంది. ప్రభువా, నీకు వందనాలు. సూటిగా మా అందరితోటి మాట్లాడినందుకు వందనాలు. ఇంకా మా ఇళ్లలో మా ఆత్మీయతను దెబ్బతీసేది ఏది ఉన్నా కానీ, మనిషే కానీ, వస్తువే కానీ, బంధువే కానీ, అయ్యా ఏది కూడా మా ఇంట్లో ఉండకుండా మేము జాగ్రత్త పడాలి. ప్రభువా, అనుగ్రహించు నాయన. ఇదిగో నాయన, నిత్యము నువ్వు మా ఇంటికి వచ్చినట్లుగా, ప్రతి దినము మేము నిన్ను ఆహ్వానించినట్లుగా, అయా అవకాశం ఉన్నప్పుడల్లా ఆత్మీయులను మేము ఆహ్వానించినట్లుగా మా మనోనేత్రాలు తెరిచినందుకు వందనాలు, స్తోత్ర.
ప్రభువా నీకు కృతజ్ఞతా స్తోత్రాలు. మేము దీవించబడినట్లు, ఆత్మీయంగా మేము బలపడినట్లు అనేక విషయాలు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. కృపలో జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటల్ని బిడ్డల హృదయాల్లో ముద్ర వేయండి, స్థిరపరచండి ప్రభువా. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు వాళ్ళు ఎన్నడూ మర్చిపోకుండా స్థిరముగా ఆ మాటలు ఎందుకు ఫలించినట్లు కృప దయచేయి. సాతానుడు ఈ మాటలు మర్చిపోయేటట్లు కూడా మతి మరుపు కలుగు చేస్తాడు, దొంగిలిస్తాడు వాడు. ప్రభువా వీళ్ళ హృదయ పలకాల చుట్టూ అగ్ని ప్రకారము దయచేయి నాయన. ఈ మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము కొన్ని మళ్ళా నెమరు వేసుకున్నట్లుగా కృపను గ్రహించమని నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములోనే అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సహాయం, ఆదరణ, అభిషేకము మనకున్న సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్ర. త్వరగా భోజనం రాము ఆటో తెచ్చే ఉంటుందిగా, త్వరగా భోజనం చేసి అక్కడే ఈ రోడ్డు మీదనే ఉండే పొలం కొన్ని తార్ రోడ్డు మీద ఇక్కడే ఉన్నాయి. ఆ యాప్ మంటలు అవన్నీ ఉన్నాయి, అవి నడుపుకొని తీసుకుందాం. ప్రస్తుతానికి అటు కూడా ఉండయా, అటు అవతలు కూడా ఉన్నాయండి.